తాతకొన్నాడు కొత్త మంచం, నాన్న తెచ్చే నవారు మంచం, అమ్మకేమో అల్లిన మంచం, నాకు నచ్చిన పొట్టి మంచం. నాయన తెచ్చే నవార మంచం, అమ్మకేమో అల్లిన మంచం. అక్క మంచే పట్టు మంచం, నాకు నచ్చిన పొట్టి మంచం, గట్టి మంచం ఎగిరితే కొంచెం. జొన్నలు గుంజుకున్నారు, గొర్రెలకు అడ్డుపడ్డారు. పని కట్టం పడితే ఇంకో పని చేసుకొని బతకచ్చు, తిండి కట్టం పడితే అమ్మల దాకా బతకచ్చు. కానీ చదువు కట్టం పడితే దుర్యోధన్ సార్ని ఎత్తుకుపోయినాడు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు నాన్న? గట్టిదనురాన్ని ఆకులపు వినాయక విగ్రహం కావాల్సి వచ్చిందా నీకు? కుక్కలతో కనిపించిన నీ పేరు చెప్పలేదురా. ఏ మందు పెట్టినారా? పో లేవు. నమస్తే అయ్యా. దండాలయ్యా. గంగా అయ్యా అయ్యా మీరు వచ్చారు? గా పటేల్ గాడు నేను కుక్కలతో కనిపించింది. అవునయ్యా. ఆ కుక్కల్ని కండలు పిక్కు తింటున్నా, అంత నొప్పి భరించినా కానీ నా పేరెందుకు చెప్పలేదురా? నా చిన్నప్పుడు 2 ముక్కలు చదువులేకపోవడం వలన తమ్ముడు చనిపోయింది అయ్యా. అప్పుడు నాకు ముచ్చట అర్థమైంది, చదువు ఒక పానం పోయగలదని, చదువే దేవుడని. మరి నా బిడ్డకు చదువు చెప్పే మీరు మా దేవుని కన్నా ఎక్కువ అవుతారు కదయ్యా. 2 కాదు 10 కుక్కలు గడిచినా నీ పేరు చెప్పేటోని కాదయ్యా. వద్దయ్యా వద్దయ్యా. దగ్గరకు రా అయ్యా. ఎన్ని దినాలు నేను మీరందరూ అలాగా జనం అనుకున్నాను. కాదు, నేను ఆ పటేలు మేమంతా అలాగా జనం. చెప్తా, నేను చదువు చెప్తా, నీ బిడ్డకు చెప్తా, ఊరందరికి చెప్తా, ఎవరు ఆపుతారో చూస్తా. అవునా? అది నువ్వు ఆ పొట్టేలు పోగొట్టినప్పటి నుండి ఊరు జనమంతా నీ మీద కోపంగా ఉన్నది చూస్తున్నాం కదా. నీకేమన్నా అయితే పాపకెట్లా? అట్లా కాదురా, నువ్వు ఆ పొట్టేల్ని ఎంత తొందరగా తోలుకొస్తావో అంత తొందరగా మనం చదువు షురూ చేయొచ్చు. అంటే పొట్టేలు దొరికితే నా బిడ్డ చదువుకుంటుంది అంతే కదా? పొట్టేలు దొరికితే నా బిడ్డ చదువుకుంటుంది. చదువుతుంది, నేను చదువు చెప్తా. పుచ్చమ్మా, పొట్టేలు దొరికితే మన బిడ్డ చదువుకుంటుంది అట్నే. సరస్వతి, నువ్వు మళ్ళీ చదువుకుంటావట. అరే దింపుర్రా, మెల్లగా దింపుర్రా. పోయిన పొట్టేలు దొరకనంటే నేను ఒక్కడు చెప్తా, చెప్తావా? ఊరవతలన మల్లన్న గుడి కాడికి పోయి 300 కొరడా దెబ్బలు మల్లన్న ముందట దరుచుకో. గప్పుడు పొట్టేలు ఎట్లా దొరకదో నేను చూస్తా. గట్ల చేస్తే పొట్టేలు దొరుకుతుందా? పక్కా దొరుకుతుంది. పో. ఎన్ని దేవుళ్ళకి చేసిన పొట్టేలు జాడైతే కానరాలేదు. నీ 12 జాతరేమో దగ్గర రావట్టే. పొటేళ్ళు బలి ఇవ్వకుంటే ఊరికి ఏం జరుగుతుందో ఏందో నన్ను నిద్ర పడతలేదా? ఎన్ని దేవుళ్ళకి చేపించినా పొట్టేలు జాడేమో కానరాకపాయ్. ఈ ఊరి కరువులు సావులు చూసే ఓపిక
ఓపిక మాకు లేదు తల్లి. ఏం చెయ్యనో చెప్పుగా పొట్టేలు దొరకని. మౌరాలెల్లమ్మో కడిల్లిపోచమ్మో కనబడుతుందిరా నీ పొట్టేలు. ఏడ తల్లి? ఉత్తరాన అడవిలో పొంగి పొర్లుతున్న గంగమ్మ జలధార కింద నా పొట్టేలు కనబడుతుందిరా బిడ్డ. ఆ కట్ట కింద కాళికామాత కండ్ల ఎదురుగా గొర్రెల మందలో పొట్టేలు కనబడుతుంది బిడ్డ. చిక్కేందంటే జలపాతం దుక్కినోనికే పొట్టేలు ఇడిచి పెడతానంటాందిరో ఆ కాళికామాత. గా జలపాతమా? గా జలపాతంలో దూకినోడు బతికి పట్టగట్టినట్టు చరిత్రలోనే లేదు కదా తల్లి. ఏంటికి తల్లి అట్లా అనకు, ఏదో ఒక దారి ఉంటది, నువ్వే చెప్పు నీ బాంచ. కాళికామాత అనుగ్రహం ఉంటే పొట్టేలతో నొత్తాడు, లేకుంటే గంగలో మునిగి కాశీలో తేలుతాడు. అన్నా, జలపాతంలో దూకమని ఆడికి చెప్తారా ఏంది? అవతల ఆడి పానమన్నా. ఏ పిసలేసిందా? నేనెందుకు చెప్తానే? వెలేసినంత మాత్రాన వాడు మనుగోడు కాకుండా పోతాడా? మనిషి పానం కదా ముఖ్యం. ఎట్లయితే గట్లా పోదంపారు, బాలం అనేది చూసుకుంటుంది. ఇక నీకెట్లా తెలిసింది? అంజనం వేసినాం రా. ఏషిరా దుంకుతా. ఈ అమ్మ ఏతది కానీ నా బిడ్డ చదువు కోసం దేనిలోనే దుంకుతా. ఎంత దూరం అవుతా? గంగా, చంపేస్తారా? బతకనీయరా అన్ని? ఇన్ని రోజులు వాడు పానం మీదకి రాలేదు, చాలరా దేవుడా అనుకున్నా. ఈ రోజుతో అది కూడా పోయింది. అట్లా కాదే బుజ్జమ్మ. లేవు లేవు ఇక పొట్టేలు దొరికినట్టే మనోళ్ళే జాతర అయినట్టే. బారిగా వీనితోటి ఊరికి అరిష్టం పట్టేటట్టున్నది. బారి నువ్వు ఓని పుచ్చప్ప. చచ్చిపోతావు గంగా. శూలం ఎందుకు కడుతున్నావమ్మా?